TS16 UB 9892 16 UB 9892 అనే ఏదైతే టిప్పర్ ఉందో ఈ టిప్పరు 10వ తారీఖు రోజు అనీసా నగర్ దగ్గర ఒక కాంపౌండ్ వాల్లో ఇసుక డంపు చేసి ఈ యొక్క టిప్పర్ను నింపుతుండగా మాకు వచ్చిన సమాచారం మేరకు నేను మా అర్బన్ ఆర్ఐ వరుణ్ అండ్ మా అటెండర్ రాజేందర్ ముగ్గురం కలిసి వెళ్ళి నింపుకొని బయటకు వెళ్తుండగా దాన్ని రైడ్ చేసి పట్టుకొని మా ఆఫీస్లో పెట్టడమైంది. అయితే ఆ వెహికల్ ఎవరైతే అజీజ్ యాక్చువల్గా ఆ వెహికల్ అనేది ముజీబ్ పేరు మీద ఉంది. ఆ వెహికల్ ముజీబ్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే అజీజ్ ఉన్నాడో అతను ఒక వేబిల్ అనేది చూపించడం జరిగింది. ఆ వేబిల్ను పరిశీలించగా ఆ వేబిల్ 10వ తారీఖు 3వ నెల 2025 అని దాని మీద రాసింది ఉంది. బట్ దీని మీద కన్సర్న్ తహసీల్దార్ సాలూరా తహసీల్దార్ గారిని ఈ వేబిల్ జెన్యూనిటీ విషయమై మేము లేఖ ద్వారా తహసీల్దార్ని కోరగా తహసీల్దార్ గారు అదేదైతే ఆ వేబిల్ ఉందో ఆ వేబిల్ అనేది 1వ తారీఖు 3వ నెల 2025 రోజు ఇవ్వడమైందని మాకు తన లేఖ ద్వారా చెప్పిండు. 13/3/2025 ఏదైతే ఉందో ఆ రోజు ఎలాంటి వేబిల్లు ఈ 9892 బండికి ఇవ్వలేడం చెప్పిండు. కాబట్టి ఆ తహసీల్దార్ సాలూరా గారు ఇచ్చిన జెన్యూనిటీ లెటర్ దాని ప్రకారము ఈరోజు ఆ యొక్క టిప్పర్ను అర్బన్ సిఐ సాబ్ వాళ్ళ దగ్గర పోలీస్ స్టేషన్లో అప్పగించడమైంది. అదేవిధంగా ఆ వెహికల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వెహికల్ ఓనర్ మీద కేసు కూడా చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ అజీజ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇది అనవసరంగా మా యొక్క అధికారులను భయభ్రాంతులకు గురి చేయడానికి మనోధైర్యంను కోల్పోవాలనే ఉద్దేశంతో ఏదేదో మా రెవెన్యూ ఎంప్లాయీస్ పైన అబాండాలు మోపడం జరుగుతుంది. యాక్చువల్ అయితే అలాంటిది మా స్టాఫ్ అలాంటిది ఏం చేయడం జరగలేదు. అతను కావాలని ఇల్లీగల్ దందాలు చేసుకుంటూ మా యొక్క అధికారులను భయపెట్టుకుంటూ మా మీద ఆరోపణలు అనేది చేస్తున్నారు. ఈయన కేసు ఇంతకుముందు కూడా ఈయన టిప్పర్లను మేము మా కార్యాలయం సీజ్ చేయడం జరిగింది. తనే స్వయంగా 50 రూపాయల స్టాంప్ పేపర్ మీద మాకు తనే స్వయంగా రాసి ఇవ్వడం జరిగింది. నేను ఇక ముందు ఎలాంటి ఇల్లీగల్ దందాలు చేయాలని చెప్పేసి. అదేవిధంగా ఒక ట్రాక్టర్ కూడా ఇంతకుముందు నాగన్పల్లిలో డోజర్ పెట్టి ట్రాక్టర్లు నింపుతూ ఉంటే కూడా అప్పుడు కూడా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. అప్పుడు కూడా కేసులు చేయడం జరిగింది. ఇవే కాకుండా ఇంతకుముందు కూడా చాలా టిప్పర్లు కూడా ఈయన పట్టుకోవడం జరిగింది. ఇవే కాకుండా ఈ మా యొక్క మండలంలో ఎవరైనా ఇల్లీగల్గా శాండ్ ట్రాన్స్పోర్ట్ చేసాక కఠిన చర్యలు ఉంటాయి. ఆల్రెడీ మేము ఏవి మా చేతిలో దొరికినా కేసులు పెట్టడం జరుగుతుంది. ఇక ముందు కూడా ఎవరైనా ఇల్లీగల్గా ఎలాంటి వేబిలు లేకుండా అధికారుల అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమంగా రవాణా చేస్తే కనుక కఠినంగా చర్యలు ఉంటాయని తెలవడం జరుగుతుంది. అందరూ కలిసి ఎంఆర్ఓ ఆర్ఐ కలిసి టార్గెట్ చేసి పరిశ్రమ చేస్తున్నారు. మొత్తము చేసి రేపు చేసి నెల రోజులైంది బండి పెట్టుకుని లోపల 20 రోజులైంది పెట్టుకుని సతాయిస్తున్నారు. ఇవాళ రేపు మెట్టెల మీద ఎక్కితే మెట్టెల మీద ఎల్లికెళ్ళి ఎందుకు వచ్చినా వెళ్ళే అని చెప్తున్నారు. నేను నిజాయితీగా పని చెప్తే ఇనాక చెల్లు ఇంకా ఉష్క దింపు మనం వాళ్ళే ఎలా బొమ్మంటే ఇట్లా దారి పెడుతున్నారు. వాళ్ళే ఇంకా అటు ఇటు అంటే వాళ్ళే చెప్తున్నారు. పెడితే మేము ఒప్పుకే పట్టినాం. ఇంకా 2 లక్షలు అడిగిన తర్వాత నేను ఇవ్వకుండా బండి తీసుకుపోయి కావాలని టార్చర్ చేసి కేసు చేసిండు. నేను అంటే నా మీద గౌరవంగా బోధనకి వెళ్ళి బండి తీసుకుపోయిండు. 1st తారీఖుకి 10th తారీఖు వాళ్ళే చేసిండ్రు. వాళ్ళే బండి పెట్టుకున్నారు. ఇంకా కావాలని చిట్టింగ్ కేసు పెట్టిండు నా మీద. అద్దనం చేసిండ్రు, లేక పరిశ్రమ చేసిండ్రు. బాగా నా ఇల్లు చుట్టుముట్ట 2 మందిని పెట్టి నాకు కాపాలు వాడి నైట్ జరగకుండా బండ్లకి మొత్తం ఇబ్బంది పెట్టింది. బండ్లకి లాగ్ చేసి ఎటు నింపకుండా 0 వద్ద అంటే సపోజ్గా బంద్ డీడీలు సుఖ ఇస్తలేరు. ఇంకా ఇచ్చిన మిగతా డీడీలో ఇంకా మళ్ళీ ఫోన్ అని సపోర్ట్ కాకుంటే ఈ మాట చేస్తే మంచిగా లేకుండా అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం నీ మీద కేసు చేస్తాం అది ఇది నాకు భయపడుతున్నారు. మెట్టిల మీద ఎక్కి సుఖ ఇంటికి వెళ్ళిపోయి ఎందుకు వెళ్ళిపోయినా ఎంఆర్ఓ నాకు భయపడుతున్నారు. వెళ్ళగొడుతున్నాం బయట. మొన్న కలెక్టర్ దగ్గర పోతే యాక్షన్ తీసుకుంటున్నాడు. లాస్ట్కి తీసుకున్నాకుంటే నేను ఇక వీడియోల దగ్గర పోయినా మొత్తం యాక్షన్ చేసి మంచిగా యాక్షన్ తీసుకుంటే మొన్న పోయితే వీడియోకి అంత రికార్డింగ్ ఇస్తే యాక్షన్ తీసుకోలేదు. 3 రోజుల కింద ఫోటోలు ఇదే అన్నాడు కలెక్టర్ సాబ్గా. తప్పుడు దాకానే వెళ్ళేసింటే మళ్ళీ కావాలని ఫిట్టింగ్ చేసి నా మీద పెట్టిండు. ఎందుకంటే అట్లా ఇట్లా ఆలే చేసిండు. అంత నడిస్తే ఏం కాదు కదా. 1 బండి 2 బండి 0 నింపకుండా నింపినని నాకు పరిశాన్ చేస్తున్నారు. బండి బట్టి నీ బోధనలా చేసిండ్రు వాళ్ళు పరిశాన్ నాకు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.